నమస్తే కడప వార్త. శ్రీ మంచాలమ్మ జాతర సందర్భంగా దేవాలయంలో ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ద్వారకా స్వామి ద్వారా హోమం ప్రారంభించడం జరిగింది. దాదాపు 108 కలశాలతో సుగంధ ద్రవ్యాలను నింపి నవగ్రహ మండపారాధన నిర్వహించారు. తర్వాత గణపతి హోమం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గాస్తపతి, మృత్యుంజయ హోమం పూజారులు నిర్వహించారు. పూర్ణాహుతి అయిన తర్వాత పుణ్యస్త్రీల చేత అమ్మవారికి కలశాభిషేకం చేయించడం జరిగింది. ఈ హోమ కార్యక్రమాన్ని పొన్నేరువాండ్లపల్లెకు సంబంధించిన రామ్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరియు కడప వార్త ఎడిటర్ జి రమణయ్య కుటుంబ సభ్యులు, భక్తాదులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పూజారులుగా మఠం మహేష్, మఠం అజయ్ కుమార్, మఠం గురుప్రసాద్, మఠం సునీల్ పాల్గొన్నారు. మంచాలమ్మ జాతరలో వస్త్రదానం. ఈ నెల 9వ తేదీ జరిగిన శ్రీ మంచాలమ్మ జాతరలో గత 20 సంవత్సరాలుగా వస్త్రదానం జరుగుతోంది. గొడ్డిండ్ల సిద్ధన్న నాగమ్మ దంపతుల కుమారులు గొడ్డిండ్ల రమణయ్య, గొడ్డిండ్ల రంగస్వామి, గొడ్డిండ్ల ఆంజనేయులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తొలుతగా లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం రాహుల్ రెడ్డి కూడా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు విచ్చేసిన పేదలందరికీ లక్ష్మీప్రసాద్ రెడ్డి తన స్వహస్తాలతో చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడప వార్త ఎడిటర్ జి రమణయ్య, దేవా, లక్కిరెడ్డిపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు మదనమోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సహదేవరెడ్డి, గజ, ఆంజనేయులు మరియు జేవి రమణ తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన శ్రీ మంచాలమ్మ జాతరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంబేపల్లె ఎస్ఐ రామకృష్ణ, రూరల్ సిఐ హసన్ ఆధ్వర్యంలో ఈ చాందినీ బండ్లకు దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది. రాయచోటి డివిజన్ పోలీస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ జాతరకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా జాతరలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామయ్య కొడుకు కమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని సిఐ హసన్ ప్రారంభించారు. శ్రీ మంచాలమ్మను దర్శించుకున్న రాష్ట్ర వడ్డెర నాయకులు ఈ నెల 9, 10వ తేదీల్లో రంగరంగ వైభవంగా జరిగిన శ్రీ మంచాలమ్మ జాతరకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఓర్సు బాలకొండయ్య, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ గండికోట వెంకట సుబ్బయ్య, కడప జిల్లా అధ్యక్షులు చంద్రగిరి నారాయణ, ఉద్యోగ సంఘం నాయకులు వేణు, బుల్లెట్ సుబ్బయ్య, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవానందం, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు మిదినేనివాండ్లపల్లె కృష్ణ మరియు ఉమ్మడి కడప జిల్లాల వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ మంచాలమ్మ జాతరకు దాదాపు 9 చాందినీ బండ్లు రావడం జరిగింది. 10వ తేదీ ఉదయం 3 గంటలకు అమ్మవారి సన్నిధికి ఈ చాందినీ బండ్లన్నీ చేరుకున్నాయి. చాందినీ బండ్లకు సంబంధించి అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాల్లో సీరియల్ సెట్స్ దేదీప్యమానంగా వెలుగొందిపోయాయి. రంగురంగుల బల్బులతో చాందినీ బండ్లు, వాటి ముందు చెక్క భజన, కోలాటం, డ్యాన్స్ ప్రోగ్రాములతో భక్తాదులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత 20 సంవత్సరాలుగా ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని, అమ్మవారు మధుర మీనాక్షి లాగా ఉన్నారని అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. అంతకు మునుపు రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఆర్కే ఈవెంట్స్ గణేష్ బృందం ఆర్కెస్ట్రా భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్కెస్ట్రాను ఉద్దేశించి కడప వార్త టీవీ ఛానల్ ఎడిటర్ రమణయ్య మాట్లాడుతూ,
ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆ అభిమానం అన్నది మీ చప్పట్ల ద్వారా ఆయనకి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి సంబంధించి ఒక ఆరోగ్యం బాగలేకపోయినా, సంతానం లేకపోయినా, అష్టైశ్వర్యాలు లేక దరిద్రం అనుభవిస్తున్నా అమ్మవారిని ఏడుకుంటే ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. అమ్మవారి సాక్షిగా ఎదురుగా చెప్తున్నా, మీలో చిత్తశుద్ధి అన్నది ఉంటే ఖచ్చితంగా అమ్మ మిమ్మల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అమ్మవారికి, మంచాలమ్మకి ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనకి గత 5 సంవత్సరాలుగా వారి యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంతో ఎంతో శ్రమ కోర్చి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని సంతోషపరుస్తున్న ఆర్ఆర్ ఈవెంట్స్ గణేష్కి, వారి బృందానికి చిన్న సత్కారం చేస్తున్నాం. గణేష్కి పూలమాలంకృతం చేసి ఆయన్ని సన్మానం చేస్తున్నాం. అమ్మవారి యొక్క జ్ఞాపికని అందజేస్తున్నాం. ఆయనకు ఒకసారి అందరూ క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక మంచి సాంగ్ పట్టండి. కూర్చోండి గణేష్ గారండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.